యేసు ప్రభు కనుక లేకపోతే ఈ ప్రపంచంలో మదర్ తెరిసా ఉండేది కాదు. ఆమె ఒక మాట చెప్పింది, యేసుక్రీస్తు ప్రభు బోధల్ని నేను ఆయన ప్రేమను చేతల్లో చూపిస్తున్నానంతే, ఆయన లేకపోతే నేను లేను. ఆయన ద్వారా ఇంత మంచి కార్యాలు నేను జరిగించగలిగాను. అనేక మంది కుష్ఠరోగులకు ఆకలి తీర్చగలిగాను. అనేక మందికి కుష్ఠరోగులకి కళ్ళ నిండా నిద్ర ఇవ్వగలిగాను. అనేక మంది ఉన్నతమైన స్థానంలో వెళ్ళగలిగాను. ఆ యొక్క మిషన్స్ ఆఫ్ చారిటీలో కల్లు అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడండి. ఆ వ్యక్తి బెంగాల్ అనేటువంటి రాష్ట్రంలో గేదెలు తోలుకుంటుండేటువంటి వాడు. ఆ యజమానుడు రోజు కొడతా ఉండేటువంటి వాడు అండి. కర్మరా ఇది, నువ్వు ఆ కుటుంబంలో పుట్టడం నీ కర్మ. నీ కర్మను ఎవరు మార్చలేరు. నాకు జీవితాంతం నువ్వు నా దాసుడిగా ఉండాలి, బానిసగా ఉండాలి. చదువుకుంటానయ్య గారు, నువ్వేంట్రా చదువుకోవటం, మీ కులం అలాంటిది, నీ కర్మ అలాంటిది, నువ్వు చదువుకోవడానికి వీల్లేదు అని చెప్పి రోజు కొన్ని బర్రెలనిచ్చి ఆ మేపుతుండేటువంటి వాడు. ఏ తేడా వచ్చినా సరే ఇనుప సంఖ్యలతో ఉన్నటువంటి అవి తీసుకుని కొడతా ఉండేటువంటి వాడు. కోడాలకి విషం రాసి కొడతా ఉంటే 4-5 రోజులు ఆ విషపు కోడాలు ఎప్పుడైతే తన బాడీలోకి వెళ్తూ ఉంటాయో జ్వరం, చలి జ్వరం, దుప్పటిచ్చేవాడు కాదు. ఆ గేదెలు ఎక్కడైతే పడుకోవాలో అక్కడే పడుకోవాలి ఆ వ్యక్తి. ఒకరోజు అలా గేదెలు తోలుకుంటూ వెళ్తుంటే మాతృమూర్తి మదర్ తెరిసా ఆ ప్రాంతం నుంచి వెళ్తుంటే ఎందుకో ఆ వ్యక్తితో మాట్లాడాలనిపించింది మదర్ తెరిసాకి. బాబు ఏంటయ్యా నువ్వు ఇలా ఉన్నావు, శరీరం అంతా కూడా పుండ్లేంటి, శరీరం అంతా కూడా ఆ యొక్క గాయాలేంటి? నేను ఇలా ఉన్నాను, మా నాన్న ఒక ఆయన దగ్గర అప్పు చేసేసాడు, అందుని బట్టి నేను వీళ్ళ దగ్గర ఇలాగే బానిసగా పడి ఉండాలి. మేము ఆ కులంలో పుట్టామట, లేకపోతే మా పరిస్థితి అంతేనట, మేము బాగోకూడదంట, లేకపోతే మేము మంచిగా తినకూడదట, చదువుకోకూడదంట, అది మా కర్మ అంట, బ్రహ్మ మా కర్మ ఇలా రాసాడట. అప్పుడు మదర్ తెరిసా ఒక మాట అంది, కౌగిలించుకుని, నాతో వస్తావా నీ కర్మ మారుస్తాను అందట. స్తోత్రం చెప్పండి. నాతో వస్తావా కళ్ళు, నీ కర్మను మారుస్తాను, అంతా నేను చూసుకుంటానంటే చంపేస్తారమ్మా నన్ను, మీ ప్రాంతానికి రానమంటే నేను చూసుకుంటాను రా అని చెప్పి తీసుకెళ్ళి యేసు సువార్తను ప్రకటించింది. నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించు, ఈ ప్రేమను నీపై కనుపరచడానికి కారణం ఏంటి తెలుసా, యేసే నాలో ఉన్నారు కదా అని చెప్పి క్రీస్తు సువార్తను ప్రకటించి డిసిప్లైన్లో ఆ వ్యక్తిని పెట్టి ఒకనాటికి కల్లుని ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ చేసింది మదర్ తెరిసా. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహిమపరచండి.